బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ అందరికీ మరియు ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి పర్వదినాల సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉందో చెప్పాలంటే హానెస్ట్గా నేను చెప్తా ఉన్నాను, నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే నేనేం అనిల్ రావిపూడి గారు అంటే అబో యావరేజ్ పర్లేదు బాగానే ఉందని నాకు అనిపించింది. అంటే నేనేం అనిల్ రావిపూడి గారు కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. మనకు తెలుసు ఆయన మూవీస్ F2 కావచ్చు, F3 కావచ్చు, లేకపోతే సర్లే నీకెవర్లో కామెడీ సీన్స్ కావచ్చు, ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో నేను ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చినాను. ఓకే మనకు ఎంగేజింగ్గానే తీస్తారనమాట. నాకైతే మూవీ పర్లేదని అనిపించింది. బట్ కానీ క్లియర్ విన్నర్ అయితే అబ్సల్యూట్ క్లియర్ విన్నర్, ఆబ్వియస్ క్లియర్ విన్నర్ ఎవరంటే డాకు మహారాజ్ అనమాట. ఈ సంక్రాంతి సీజన్లో డాకు మహారాజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూవీ. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సంక్రాంతికి వస్తున్నాం బాగా వస్తారు ఈ మూవీకి వచ్చేసి. అండ్ ప్రో వెంకటేష్ గారు వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట. సో ఆ విధంగానే వెంకటేష్ గారు అయితే అవుట్ స్టాండింగ్ గా పర్ఫామ్ చేస్తారు. నాట్ ఓన్లీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ వీళ్ళందరికంటే స్టాండౌట్ అయ్యేటివి రెండు ఉన్నాయి. సో నెంబర్ 1 ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ అనమాట. ఆయన గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, లేకపోతే బావా సాంగ్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో వచ్చి యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు. సో ఈ 3 సాంగ్స్ హైలైట్గా ఉంటుంది. ఇది బీమ్స్ కాకుండా ఒక చిన్న అబ్బాయి ఉంటాడు అనమాట, వెంకటేష్ గారి అబ్బాయి, బుల్రాజు క్యారెక్టర్ చేసిండే ఆ అబ్బాయి అయితే నేను కొరికేస్తా ఇలాంటి క్యారెక్టరైజేషన్తో వస్తాడు. సో ఆ అబ్బాయి కూడా స్టాండ్ అవుట్ అయినాడు మూవీలో. మనకు ఓవరాల్గా బ్రో అంటే మూవీ లైక్ అనిల్ రావిపూడి గారి మార్క్లోనే కొంచెం రెగ్యులర్గానే ఉన్నప్పటికీ మనకు కామెడీ అంతా కూడా కొన్నిసార్లు ఫోర్స్డ్ కామెడీ అనిపిస్తుంది, కొన్నిసార్లు నవ్వు వస్తుంది. ఓవరాల్గా మూవీని ఎంగేజింగ్ అనేది తీసి ఒక అబవ్ యావరేజ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ. మన అమలాపురం కానించి కోనసీమ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే చూపించారు. చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఆవిడ బాగా చేశారు, చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా వచ్చేసి మైండ్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారితో మాట్లాడాం కూడా. సార్ మంచి బ్లాక్ బస్టర్ తీశారు సార్, మంచి బ్లాక్ బస్టర్ తీశారని చెప్పాం, కంగ్రాచులేషన్ చెప్పాం. ఆయన కూడా విష్ చేశారు. సినిమా వచ్చేసి అన్ప్రెడిక్టబుల్. ఆ సినిమా కాదు, ఈ సినిమాకి మొత్తం బ్లాక్ బస్టర్. నవ్వులు. నా ఫ్యామిలీ తోటి నేను ఆరోగ్యంగా ఉండాలి, ఒక 300-500కి వచ్చి పెట్టి 1000 రూపాయలు పెట్టచ్చు టికెట్. అలాంటి రేటింగ్ ఉన్న సినిమా ఇది. ఎందుకంటే ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక వ్యూలోకి తీసుకెళ్లారు అనిల్ రావిపూడి గారు. లాస్ట్ 10 minutes చేంజ్ అయిపోతుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక క్యారెక్టర్ ఉంది, ఒకే ఒక క్యారెక్టర్, ఆ చిన్నపిల్లడికి మాత్రం మంచి అవార్డు వస్తుంది ఈసారి. చాలా మంచి బాగుంది. అంటే పిల్లలని ఓటీటీకి దూరంగా పెట్టాలన్న చిన్న కాన్సెప్ట్ తీసుకుని అతను ఎలా మాట్లాడాడు, ఎలాగా కన్విన్స్ చేశాడు. మంచి రైటింగ్ స్కిల్స్ బాగా రాశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అమ్మాయికి అబ్బాయిలకి మధ్యన మంచి రైటింగ్ స్కిల్స్ బాగా రాశారు. చాలా బాగా పండే. ప్రతి జోకు, ప్రతి కస్టమర్, ప్రతి ఆడియన్ ఎంటర్టైన్ చేసి. సంక్రాంతి ఫెస్టివల్ అంటే మనం నవ్వుకుంటాం, డబ్బులు ఖర్చు పెడతాం, కోడి పందాలు అవి ఇవి ఉంటాయి కదా. దీంట్లో మొత్తం కామెడీయే. ఇంట్లో జరిగే కామెడీ ఎలా ఉందో అనిల్ రావిపూడి అలా తీశాడు. దీన్ని న్యాచురల్ చాలా బాగా తీశాడు, కష్టపడ్డాడు. సాంగ్స్ 3 సాంగ్లు అయినా అత్యద్భుతంగా ఉన్నాయి. మీకు తెలుసు కదా, గోదావరి గట్టు మీద రామశిల అదిరిపోయింది సాంగ్ అది. తర్వాత డింగ్ డింగ్ అని సాంగ్ కూడా ఉంది, బాగుంది. తర్వాత మన వెంకటేష్ గారి పాడిన పాట చాలా బాగుంది. ది బెస్ట్ సినిమా అన్న, మొత్తం కామెడీయే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీయే. ఇంత సంక్రాంతి ఫెస్టివల్ ది బెస్ట్ సినిమా ఎందుకంటే ఏదీ లేదు. నిన్న బాలయ్యది కూడా చూసాం, కానీ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఉంటే చాలా బాగుంది. తమ్మని మీద కిరగొట్టాడు. కానీ ఇవాళ ఇది 2 పాటలు బాగున్నాయి. అందరూ కంపల్సరీ చూడాలి. సంక్రాంతికి ఎవరైతే ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి చూడాల్సినటువంటి సినిమా. ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ, అదైతే పక్కా. వెంకటేష్ అంటే వెంకటేష్, అంతే కామెడీ. నేను 5 ఇస్తాను, అందులో డౌటే లేదు. అసలు డబ్బులు వేస్ట్ లేవు. నేను ఫ్యామిలీతో వచ్చా, వాళ్ళు కొద్దిగా షైగా ఉంటుందని వెనకాల ఉన్నారు. నెంబర్ 1 సినిమా.